శిల్పా ఫ్యామిలీ ఎక్కడో నంద్యాల వాళ్ళు కాదు, వాళ్ళది కడప జిల్లా. అక్కడి నుంచి డబ్బు సంచులు తీసుకొని వచ్చి చాలా పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ ప్రాంతంలో. లోకల్స్ ఎక్కడైనా కానీ లోకల్ ముస్లిం అన్నా ఎమ్మెల్యే కావాలి, మంత్రి కావాలి, లేకపోతే లోకల్గా ఉన్నటువంటి మరి అనేక మంది ఉన్నారు బైజలలో. చాలా పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి వారు ఈ ప్రాంతంలో. వాళ్ళ నుంచైనా ఒకరు కావాలి నంద్యాలలో ఉన్నటువంటి వారు. లేదా వైశ్యాస్ ఎప్పటి నుంచో ఈ నంద్యాల డెవలప్మెంట్కు మరి కారకులైనటువంటి వైశ్య కమ్యూనిటీ కూడా పెద్దగా ఉన్నారు, వాళ్ళన్నా కావాలి. లేదు అంటే ఈ ప్రాంతంలో తోటోళ్ళు ఉన్నారు, లేకపోతే ఎస్సీలు ఉన్నారు, బాగా లోకల్స్ ఇక్కడ. అటువంటిది ఎవరు శాతగానోళ్ళు వీళ్ళంతా ఎందుకు పనికిరానోళ్ళు అని చెప్పి డబ్బు సంచులు తీసుకొని వచ్చి పక్క నుంచి వచ్చి ఇక్కడ రాజకీయాన్ని కబ్జా చేస్తూ ఉంటే మీరంతా ఊరుకుండకూడదు, అందరూ ఒక దాటి దీనికి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏమవుతాం ఈరోజు అంతా డబ్బుమయం. ఇంకా లోకల్స్ ఎందుకు ఉండాలి ఇక్కడ? మనం నంద్యాల ఇసు పెట్టిపోతాం, మనం కడప పోతాం, వాళ్ళనే ఇంటికి రమ్మని చెప్పండి. మనతో ఏం పని లేదా? అందుకే ప్రజల్లో మార్పు రావాలి. మీరు బలవంతులు, బలిజలు బలవంతులు ఇక్కడ ఈ నంద్యాలలో కానీ, ఆలగడ్డలో కానీ, లేకపోతే రోడ్లో కానీ ఈ కొన్ని నియోజకవర్గాలు బలంగా ఉన్నారు మీరు. అటువంటి బలమైనటువంటి అత్యంత మరి శక్తిమంతులైనటువంటి మీరు ఈరోజు మనమంతా కూడా ఈ నంద్యాలలో ఉన్నటువంటి అన్ని కమ్యూనిటీస్ వాళ్ళు కూడా శిల్ప వాళ్ళ ఫ్యామిలీ మనల్ని బానిసలుగా చూస్తూ ఉంది. ఇక్కడ వెట్టి చాకరీ చేస్తున్నారు మీరంతా కూడా అని నా అభిప్రాయం. తిప్పి కొట్టాలి వీళ్ళను. తిప్పి కొట్టకపోతే న్యాయం లేదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు ఎంపీ మరి అభ్యర్థిగా శివరమణ కూతురు డాక్టర్ ఆయమ్మ రేడియాలజిస్ట్ గెలవబోతుంది నేను చెప్తున్నా. రాసి పెట్టుకోండి. ఎంత ప్రచారాలు చేసినా, ఎంత తప్పుడు ప్రచారాలు చేసినా, ఒక్కొక్క ఓటర్కు ₹1,00,00,000 ఇచ్చినా మా వీళ్ళు కడపళ్ళు ఇక్కడ గెలిచేది ఫారూక్ గారు, అదే రకంగా పోషక బ్రహ్మానంద రెడ్డి. ఆయన మొదలు ఎవరు చూసలేదు. నేను చెప్తున్నాను చూడండి. అన్ని నియోజకవర్గాలు అడిగితే కూడా మరి కర్రే ఉన్నాడా, లేకుంటే ఎక్కడ ఉన్నాడా, లేకుంటే ఎత్తున్నాడా, బుద్ధ ఉన్నాడంటే నేను ఎప్పుడు చూసినాం సార్. ఆయన ఎత్తున్నాడు తెలియదు. నేను ఎస్పీ రెడ్డి అప్పుడప్పుడు తిరుగుతుండే, ఆయన తెల్ల బట్టలు వేసుకొని చాలా బెడ్డి పెట్టుకొని సిగరెట్ తాకుండా తిరుగుతుండే. ఏదో పాపులర్, ఆయన పాపులారిటీ ఉంది అనుకోండి ఎంపీగా. కానీ ఈయన మొగలు చూసినోడే వాడేనండి. ఈయనను 7 నియోజకవర్గాలు ఉయ్యలవాడ మన పోయినా నేను అక్కడ కూడా 12 ఏళ్ల నుంచి తాగునీటి సమస్య ఉంది ఆ మండలంలో. 12 ఏళ్ళే. నేను పోష బ్రహ్మానంద రెడ్డి గారిని ఒకటే ఏ ఊళ్ళో పుట్టాడైనా ఉయ్యలవాడలో పుట్టింది మహానాయకులు పుట్టారు. ధర్మానికి ధర్మాలకు మారలేనటువంటి మరి వెల్లరెడ్డి గారు పుట్టినటువంటి. అదే రకంగా బ్రిటిష్ వాళ్ళను గడగడలాడించాడు ఆయన నరసింహారెడ్డి గారు. అదే ఊరే విచిత్రం. ఇంకా అదే ఊళ్ళో అంత గొప్పవాళ్ళు పుట్టే అత్యంత చెత్తవాడు వాడు మళ్ళా పుట్టాడు. అక్కడ 2 విగ్రహాలు ఎవరో పాపం మరి ఈ పోలీస్ ఆఫీసర్ రిటైర్డ్ ఆయన తయారు చేయించాడు విగ్రహాలు. అక్కడ పెట్టాలి. 2 సెంట్లు స్థలం ఇవ్వలేకున్నాడు ఈయన మహానుభావుడు. ఈయనేమో హాస్పిటల్ కట్టే, ఏదైనా కట్టే, ఎంత పెద్ద బిజినెస్ అయినది. ఇంత పిరికెడు అసలు విగ్రహాలు పెట్టి ఒక 99 కేజీలు, 1 కేజీ అసలు విగ్రహాలు, 99 కేజీలు కలిపి ఇవన్నీ కలిపి వ్యాపారం చేసి కోర్టు గడించాడు. 2 సెంట్లు ఇప్పించలేదేమో. ఆ విగ్రహాలు తీసుకొని కోళ్ళ కుండలో మారేశారు వారిని. గండకేంటి అవన్నీ మన శిథిలావస్థలు చేరుతున్నాయి. సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఆయన చేస్తున్నటువంటి వ్యవహారాలు తన సొంతం కోసం చేస్తున్నారు.
ప్రజల కోసం